అందరికీ నమస్తే. ఈరోజు మన డే 198. మార్నింగ్ లేట్ అయింది. ఫ్రెండ్ ఫంక్షన్‌కెళ్ళినా. నైట్ చాలా లేట్ అయిపోయింది. వచ్చేసరికి 2 అయింది. సో, లేసి 15 మినిట్స్ మెడిటేషన్ చేసుకున్నా. 15 మినిట్స్ చేశాను. తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నా. ఫాస్ట్ చదివేసిన టైం అస్సలు లేదు కాబట్టి. సో, లేట్ లేసినందుకు అకాడమీ టైం అయిపోయింది. సో, మాస్టర్‌కి ఈరోజు రావట్లే మాస్టర్ అని సారీ అని చెప్పేసిన. ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రాక్టీస్ అయితే మిస్ కావద్దు కదా! ఎందుకంటే మనకి ఇంకా నేషనల్స్‌కి 2 మంత్సే టైం ఉంది. 2 మంత్స్ కూడా లేదు. 1 ½ మంతే టైం ఉంది. సో, ఇంట్లో ఉన్న బ్యాగ్‌కి ఓన్లీ పంచెస్ మాత్రమే చేయొచ్చు అనమాట. అండ్ సౌండ్ గూడా పెడదామనుకున్నా. బట్ కింద ఎవరో ఉల్లిగడ్డలు అమ్మడానికొచ్చిర్రు. ఆ ఉల్లిగడ్డల సౌండ్ ఎక్కువొస్తుంది నా పంచుల సౌండ్ కంటే. సో, ప్రాక్టీస్ అయిపోయింది. ఎండ ఎక్కువైపోయింది. సో, ఫ్రెష్ అప్ అయ్యి లా నంబర్ 38 డిస్కస్ చేసినాం ఈరోజు మనము. వాచ్ ద ఫుల్ వీడియో. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని, కొద్దిగా రెస్ట్ తీసుకొని జిమ్‌కెళ్ళిపోయినా. సో, జిమ్‌లో ఈరోజు మనది లెగ్స్ వర్కౌట్ అనమాట. కాబట్టి సమ్ వార్మ్ అప్ చేస్తున్నాను. లెగ్స్ వార్మ్ అప్, హిప్స్ వార్మ్ అప్, నీస్, యాంకిల్స్ వార్మ్ అప్ చేశాను. సో, వార్మ్ అప్ అయిపోయిన తర్వాత బాడీ వెయిట్ స్క్వాట్స్. దీనివల్ల మనకేమైతదంటే మజిల్ పంప్ అయితది. మజిల్‌లో బ్లడ్ ఫ్లో పెరుగుతది. తర్వాత హెవీ వెయిట్స్‌కెళ్ళొచ్చనమాట మనం. సో, లెగ్ ప్రెస్. ఇక ఈరోజు నేను లేట్ లేసినందుకు డే అంతా చాలా డల్‌గుంది. చాలా లేజీగా ఉంది. మిస్ కావద్దు ఇంకోసారి అట్లా. సో, లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ కర్ల్స్, తర్వాత వాట్ ఈస్ దిస్? గ్లూట్స్ వర్కౌట్ సారీ. గ్లూట్స్ వర్కౌట్ అయిపోయిన తర్వాత కాఫ్ కొడదాం అనుకున్నా. కానీ కాఫ్ కొట్టలేదు. సో, లెగ్స్ అంతా స్ట్రెచింగ్ చేసిన బాగా. పెయిన్స్ ఉన్నాయి కొద్దిగా లైట్‌గా. నైట్ నిద్ర సరిపోలేదు. సరిగ్గా నిద్ర లేదు. వచ్చి లెగ్స్ వర్కౌట్ చేయాలి అంటే చాలా దమ్మ ఖరాబ్ అయితది. బట్ స్టిల్ ఐ మేనేజ్డ్ టు డూ దట్ సమ్‌హౌ. సో, స్ట్రెచింగ్ అంతా అయిపోయింది. స్ట్రెచింగ్ అంతా కంప్లీట్ చేసుకొని జిమ్ నుండి ఇంటికి స్టార్ట్ అయిపోయాను. సక్సెస్‌ఫుల్‌గా లెగ్స్ వర్కౌట్ కంప్లీట్ చేసిన ఈరోజు. సో, వచ్చే దారిలో బైక్ పంక్చర్ అయిపోయింది బ్యాడ్ లక్. సో, అదొక టైం వేస్ట్ అయిపోయింది కొద్దిగా ఎక్స్‌ట్రా. సో, ఇంటికెళ్ళిపోయి వీడియో అంతా ఎడిట్ చేసి అప్‌లోడ్ చేసిన 197. వాచ్ ద ఫుల్ వీడియో. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చినందుకు థాంక్ యూ. ఈరోజు మన డే 198 ఆఫ్ 369. ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్‌లో లా నంబర్ 38 డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. చాలా ఫాంటాస్టిక్ టాపిక్. ఇదొక లీడర్‌షిప్ స్కిల్ అన్నమాట. సో, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్, యూ మస్ట్ హావ్ దిస్ స్కిల్. అంటే మనం ఒక లీడర్‌షిప్ అవ్వాలన్న ఫ్యూచర్‌లో ఏమైనా గోల్స్ ఉంటే, రైట్, నువ్వొక లీడర్ లాగా కనబడాలంటే డెఫినిట్‌గా ఈ స్కిల్ అనేది ఇట్స్ వెరీ ప్రామినెంట్ స్కిల్ అన్నమాట. అండ్ స్మాల్ టాపిక్ చిన్నగా చెప్పేస్తాను చూడండి. ట్రై టు అండర్‌స్టాండ్. సో, లా నంబర్ 38 ఏంటంటే థింక్ యాస్ యూ లైక్ బట్ బిహేవ్ లైక్ అదర్స్ అంట. చూడండి చాలా ఫాంటాస్టిక్ టాపిక్. ఇది కంప్లీట్‌గా ఒక లీడర్‌షిప్ స్కిల్. మీరు గమనిస్తే ఒక లీడర్ అనేవాడు ఆయన థింకింగ్ తగ్గట్టు ఎళ్ళడు. జనాలు తగ్గట్టు ఆయన డెసిషన్స్ మారుతుంటది. చూడండి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా థింక్ చేస్తానో అట్లనే బిహేవ్ చేయాలనుకో డెఫినిట్‌గా నాతోని ఎవరు మాట్లాడరు. బికాజ్ నా మైండ్‌లో వచ్చే థాట్స్ డెఫినిట్‌గా నా యాక్షన్స్‌ని ఇంపాక్ట్ చేస్తాయి. నా బిహేవియర్‌ని ఇంపాక్ట్ చేస్తాయి. రైట్? సో, అప్పుడేమవుతదంటే మనం జనాలతో ఎక్కువ మాట్లాడడం. మనం జనాలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వం. సో, నువ్వు జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి. జనాలతో మాట్లాడాలి. అప్పుడే యూ కెన్ బికమ్ ఎ గుడ్ లీడర్. రైట్? నువ్వు సైలెంట్‌గా ఉంటే లీడర్ అవ్వలేవు. కాబట్టి నువ్వు జనాలతో మాట్లాడాలి. జనాలు నీ దగ్గరికి అప్రోచ్ కావాలి. జనాలు నీతో వాళ్ళ బాధలు చెప్పుకోవాలి. నువ్వు వాళ్ళ బాధలు తీర్చగలుగుతావని వాళ్ళకి అనిపియాలి. సో, ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? యూ హావ్ టు బిహేవ్ లైక్ అదర్స్. అంటే వేరే వాళ్ళకి నచ్చే విధంగా నువ్వు బిహేవ్ చేయాలి. నీకు నువ్వు నచ్చే విధంగా గాదు. సమ్‌టైమ్స్ మనకు మనం నచ్చకున్నా పక్కకు పెట్టి జనాలకి నచ్చుతున్నామా లేదా అన్నట్టు ఆ రకంగా మనం బిహేవ్ జేయాలి. అప్పుడే పీపుల్ విల్ ఆప్ట్ యూ ఆర్ పీపుల్ విల్ సెలెక్ట్ యూ యాస్ దేర్ లీడర్. ట్రై టు అండర్‌స్టాండ్ దిస్ పాయింట్. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన థింకింగ్ అనేది డెఫినిట్‌గా మనల్ని డామినెంట్‌గా ఉండాలి. మనం ప్రామినెంట్‌గా ఉండాలి. రైట్? మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మనం టఫ్‌గా ఉండాలని మనకి సజెస్ట్ చేస్తది. బట్ నువ్వు రియల్‌గా అట్లున్నావనుకో బయట, అట్లున్నోడితో ఎవరొచ్చి మాట్లాడరనుకో. అట్లున్న వాళ్ళని ఎవరు లీడర్ చేయాలనుకోరు. సో, ట్రై టు అండర్‌స్టాండ్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్, థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. థింకింగ్ జేయాలి. బట్ థింకింగ్ అనేది బిహేవియర్‌ని ఇంపాక్ట్ చేయదు అండ్ ఎఫెక్ట్ చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ థింకింగ్. ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ యాక్షన్స్. సో, ఇప్పుడు చూడండి నా మైండ్ నాకేం చెప్తదంటే, "ఏం చేస్తావురా అర్జున్ ఇది ఒక గంట సేపు పండుకోపో, గంట తర్వాత చేయి" అంటది. బట్ నేను నా థింకింగ్ తగ్గట్టే నడిచినాననుకో, ఇప్పుడు బెడ్ మీద పడుకుంటా. బట్ నేను నా థింకింగ్‌ని పక్కబెట్టేసి, నో ఐ హావ్ టు డూ ఇట్ నో మ్యాటర్ వాట్. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ లిజనింగ్ దేర్. కొంతమంది నీ వీడియోస్ రెగ్యులర్‌గా చూస్తున్నారు అర్జున్. డైలీ నా వీడియో అట్‌లీస్ట్ ఒక 50 మెంబర్స్ చూస్తారు. సో, ఆ 50 మెంబర్స్ అట్‌లీస్ట్ ఒక 5, 6 మందన్నా ఫుల్ వీడియో చూస్తారు. ఒక 10 మందన్నా ఫుల్ వీడియో చూస్తారు.
కాబట్టి వాళ్ళ కోసం యూ హావ్ టు డూ ఇట్. యూ హావ్ టు బిహేవ్ లైక్ అదర్స్. యెస్ ఆర్ నో? సో, ట్రై టు అండర్‌స్టాండ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఎట్లాంటి థింకింగ్ ఉందో థింకింగ్ జేయండి. థింకింగ్ విచ్ ఈస్ వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్. విచ్ ఈస్ వెరీ, వెరీ గుడ్. బట్ ఆ థింకింగ్‌ని ఎగ్జాక్ట్‌గా అదే రెసొనేట్ జేయకండి బయట. రెసొనేట్ చేస్తే ఏమవుతదంటే యూ విల్ బి ఐడిల్. నో వన్ వాంట్స్ టు టాక్ టు యూ. ట్రై టు అండర్‌స్టాండ్ దిస్. అందుకని ఎంత పెద్ద సెలబ్రిటీస్ గాని, ఎంత పెద్ద పొలిటికల్ లీడర్స్ గాని, వాళ్ళ మైండ్‌లో ఎంత థాట్స్ ఉన్నా, ఎంత థింకింగ్ ఉన్నా బయటకి కనబడనియ్యరు. నార్మల్‌గా ఒక పర్సన్ దగ్గరికెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రీగా మాట్లాడతారు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? వాళ్ళ మైండ్ గూడా అదే ఉందంట? కాదు. దే హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ రన్నింగ్ ఇన్ దేర్ మైండ్. బట్ దే బిహేవ్ డిఫరెంట్‌లీ విత్ ద పీపుల్. సో, మనం దీన్ని బ్యాలెన్స్ చేయగలం. మన థింకింగ్‌ని, మన బిహేవియర్‌ని బ్యాలెన్స్ చేయగలగాలి. కొందరు ఎట్లా అనుకుంటారంటే, నేనింతే, నేను ఇట్లనే మాట్లాడతా, నాకేదనిపిస్తే అదే చేస్తా, నాకేదనిపిస్తే అది చేస్తా, నేను ఎవరి మాట ఇనను. ఇట్లా కొందరుంటారు చూడండి. వాళ్ళతో జనాలు ఒక్కొక్కరు మైనస్ అవుతుంటారు. అంటే వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోతుంటారు ఒకరొకరు. ఉండాలనుకోరు, వాళ్ళతో మాట్లాడాలనుకోరు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్, రైట్? ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ పబ్లిక్ పర్సన్, యూ మస్ట్ నీడ్ పబ్లిక్, రైట్? నీకు జనాలు గావాలి. జనాలు కావాలంటే డెఫినిట్‌గా నువ్వు నీకు తగ్గట్టు నడుచుకోవడం కాదు, జనాలకి తగ్గట్టు నువ్వు నడుచుకోవాలనేది ఇక్కడ మనకు రాబర్ట్ గ్రీన్ చాలా ఫాంటాస్టిక్ లెసన్ చెప్పిండు. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కిల్. ఎవ్రీవన్ మస్ట్ లెర్న్ ఇట్. సో, నేను కూడా నేర్చుకున్నా. ఎప్పుడైతే నువ్వు అప్రోచబుల్‌గా కనబడతావో, అప్పుడే పీపుల్ వాంట్స్ టు టాక్ టు యూ అండ్ పీపుల్ షేర్ దేర్ వ్యూస్ ఆన్ యూ. అండ్ పీపుల్ షేర్ దేర్ సంథింగ్ వాళ్ళ దగ్గర ఏదుంటే అది నీతో షేర్ చేసుకుంటారు. అదే నువ్వు అప్రోచబుల్‌గా లేవనుకో, నువ్వు కొంచెం క్రిటికల్‌గా ఉన్నావనుకో, నువ్వు కొంచెం టఫ్ కనపడ్డావనుకో, నీతో మాట్లాడాలనుకోరు, నిన్ను అప్రోచ్ గారు అండ్ వాళ్ళు నీతో ఫ్రెండ్‌షిప్ చేసుకోవాలనుకోరనమాట. వి లివ్ ఇన్ దిస్ సొసైటీ. డెఫినిట్‌గా వి ఆర్ సరౌండెడ్ విత్ ద పీపుల్. డెఫినిట్‌గా మనం జనాల మధ్యలో సరౌండ్ అయి ఉంటాం కాబట్టి, మన కొలీగ్స్ గాని, ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని డెఫినిట్‌గా వాళ్ళకి తగ్గట్టు మనం కొన్ని కొన్ని సార్లు బిహేవ్ చేయడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అని ఇక్కడ రాబర్ట్ గ్రీన్ ప్రాపర్‌గా అండ్ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో, దట్ ఇస్ ద టాపిక్ టుడే. లా నంబర్ 38. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ దిస్ టాపిక్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. Jai Hind friends. Take care everybody. See you all tomorrow.